కుంభమేళాకు వెళ్లి జగిత్యాల నిర్మల్ జిల్లాలకు చెందిన నలుగురు వృద్ధులు తప్పిపోయారు. కొద్ది రోజుల క్రితం జగిత్యాలకు చెందిన మరొక 8 మంది, నిర్మల్ జిల్లా కడెం మండలానికి చెందిన 2 మహిళలు మొత్తం 12 మంది కుంభమేళాకు వెళ్లారు. అయితే వీరిలో జగిత్యాల కొత్తవాడకు చెందిన ఆది రాజవ, విద్యానగర్కు చెందిన వీర్ల నరసవ్వతో పాటు కడెంకు చెందిన 2 వృద్ధులు కుంభమేళాలో తప్పిపోయారు. తప్పిపోయిన నలుగురు కూడా వృద్ధులు కావడంతో వారి ఆచూకీ వెతకడం కష్టంగా మారింది. తప్పిపోయిన వారి సెల్ ఫోన్లను కూడా మిగిలిన 8 మంది దగ్గరే ఉంచడం కారణంగా కాంటాక్ట్ పూర్తిగా మిస్ అయింది. వీరితో పాటు వెళ్లిన వారి ద్వారా విషయం తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులు హుటాహుటిన ప్రయాగ్రాజ్కు బయలుదేరారు. కాగా వీరందరూ ఒకే కుటుంబానికి చెందిన బంధువులుగా తెలుస్తోంది. చిన్నమ్మ విద్యానగరు, ఇంకో చిన్నమ్మ పోచమ్మవాడ, మా పెద్దమ్మ కల్లెడ, మా వదినే బెల్లాడు. మా వాళ్ళు 11 మంది సోమవారం నైట్ 12 గంటలకు కుంభమేళ వెళ్తా అని వెళ్ళిర్రు. బుధవారం 7 వరకు కుంభమేళలో దిగిండ్రు. వీళ్ళ వెహికల్ దిగిన తర్వాత అక్కడ వాళ్ళ వెహికల్లో మా వాళ్ళు 4 ఒక వెహికల్లో, మిగతా వాళ్ళ 5 ఒక డ్రైవర్ ఒక వెహికల్లో వెళ్ళిర్రు. మా వాళ్ళ దగ్గర ఫోన్లు లేవు, ఏం లేవు. మా వాళ్ళ ఫోన్లు అన్నీ వేరే వెహికల్ ఉన్న వాళ్ళ దగ్గర ఉన్నాయి. వీళ్ళ దగ్గర ఫోన్లు లేవు, నోటెడ్ కాంట్రాక్ట్ నెంబర్లు లేవు, ఆధార్ కార్డులు లేవు, ఏం లేవు. బుధవారం 7 నుండి ఇప్పటికి 3 డేస్ అవుతుంది, మాకేం సమాచారం ఇస్తలేరు. మేము ఇక్కడ ఇట్లయితున్నాం, వాళ్ళు అక్కడ ఏమవుతుందో మాకు ఏం తెలియదు. వాళ్ళు నలుగురితే అసలు ఏం చదువు రాదు, ఏం రాదు. అందరు 50 సంవత్సరాల పైన వాళ్ళే ఉన్నారు. నలుగురు వీళ్ళ నరసవ్వ, ఆది రాజవ్వ, ఏనుగుల బుచ్చవ్వ, బెల్లాల సత్తవ్వ, వీళ్ళు నలుగురు మా వాళ్ళే, ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు కాబట్టి మాకు బాగా ఆదరణ చెందుతున్నాం. మేము మాకు ఏ సమాచారం అయినా తొందరగా తెలిపగలరని. ఉన్న సోమవారం నాడు రాత్రి మా అమ్మ ఆదిరాజవ్వ కొత్తవాడ, పెద్దమ్మ ఏనుగుల బుచ్చవ్వ కల్లెడ గ్రామం కడెం మండలం, వీర్ల నరసవ్వ విద్యానగర్ జగిత్యాల, బెల్లపు సత్తవ్వ బెల్లాలు కడెం మండలం. వీళ్ళు నలుగురు ప్లేస్ ఇంకో 8 మంది కలిసి వీళ్ళు ఒక ట్రావెల్ బస్ మాట్లాడుకొని మహాకుంభమేళ జాతర వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత వీళ్ళు సోమవారం నైట్ అమ్మ ఇంట్లో నుండి వెళ్ళింది. ఇక తర్వాత వీళ్ళందరూ కలిసి వెళ్ళిర్రు. 12 మంది వెళ్ళారు. అందులో మరి ఈ నలుగురు మిస్ అయిపోయారు అని చెప్పేసి ఆ బస్సు ట్రావెల్ డ్రైవర్ కాల్ చేసి మా తమ్ముని చెప్పడం జరిగింది. మా తమ్ముని చెప్పిన తర్వాత మేము అమ్మ నెంబర్కి కానీ అక్కడ ఉన్న మా వాళ్ళు ఎవరన్నా వెళ్ళిరా అని చెప్పేసి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి, మరి వీళ్ళు ఎక్కడ ఉన్నారు, మిస్ అయిపోయారట ఇట్లా అని చెప్పేసి మేము కాల్ చేసినాం. అక్కడ నుంచి ఏ రెస్పాన్స్ లేదు. మాకు తెలిసిన వాళ్ళకి కాల్ చేసినా కూడా దొరకలేదు, ఎక్కడ కూడా కనబడలేరు అని చెప్పేసి అన్నారు. ప్లస్ కాల్ చేస్తున్నాం కానీ అమ్మ కాల్ ఎవరు లిఫ్ట్ కూడా చేయడం లేదు.